ఓం శివాయ నమః. ఓం కార్తీక దామోదరాయ నమః. కార్తీక పురాణం 26వ అధ్యాయము. అంబరీషుని ఆశ్రయం. దుర్వాస మునీంద్ర, నీవు అంబరీషునికిచ్చిన శాపం మేలునే కలుగజేస్తుంది. నీ వాక్కు వ్యర్థం కానీయరాదని నేనే 10 జన్మలు ఎత్తగలవాడను. నీవు వెంటనే అంబరీషుని వద్దకు వెళ్ళు. తన కారణంగా నీకు ప్రాణాంతర కష్టం వచ్చిందని, జరిగిన దానికి తొందరపాటుకు విచారిస్తున్నాను అని మొరపెట్టుకుంటే అంబరీషుని వల్ల మేలు కలుగుతుంది. ఘటన సమర్థుడైన శ్రీహరి ఆదేశించిన ప్రకారము సుదర్శనము వెంట తరుముకొని రాగా అంబరీషుని చెంతకు చేరుకున్నాడు దుర్వాస మహర్షి. అంబరీషుడు తన కారణంగా దుర్వాసునకు ప్రాణభయం ఏర్పడిందని విచారిస్తున్నాడు. విప్రునకు విపత్తు కలుగుజేయట ధర్మము కాదు. విప్రుని హింసించువాడు, విప్రుని హింసింప చేయువాడు బ్రాహ్మణ హంతకులేనని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. విప్రుని తరిమినవాడు, విప్రుని హత్య చేయించినవారు హంతక పాతకమునకు గురి కాగలరు. దుర్వాస మహర్షి నా కారణంగా ప్రాణభయంతో అల్లాడుతున్నాడు. తిండి తిప్పలు లేకుండా అలమటిస్తున్నాడు. కర్తవ్యం తెలియక కలవరపడుతున్న నిష్ఠాగరిష్ఠుడు, యోగ సంపన్నుడు, నైష్ఠికుడు అయిన ఆ విప్రశ్రేష్ఠుడు నా మూలంగా కష్టం కలిగింది అని వాపోవచ్చు. అంబరీషుడు హరిధ్యాన తత్పరుడై కలవరం చెందుతున్నాడు. ఆ సమయంలో దుర్వాసుడు వచ్చి, శరణు అంబరీష, శరణు, నీవు మాత్రమే నన్ను ఈ సుదర్శనం బారి నుండి రక్షించగలవాడువు అని ప్రార్థించాడు. కార్తీక పురాణము 26వ రోజు పారాయణ భాగం. అంబరీషుని ఆశ్రమాధ్యాయము సమాప్తం.